బొల్లారం సంస్థానాధీశులు ఆనాడు బొల్లారము దొరల ఆధీనంలో ఉండేను భవానిపేట గ్రామం. నాడు భవానిపేట చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తూ నాటి కాలంలో దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ భవానిపేట గ్రామాన్ని వాళ్ళ ఆధీనంలో పరిపాలన జరిగింది. దీనికి సంబంధించిన ఈ పాపయ్య దొర గారి సమాధి వారి చిహ్నంగా ఈ సమాధి కట్టుకోవడం జరిగింది. ఈ సమాధి చూస్తే చాలా అద్భుతమైనటువంటి రాతి కట్టడంతో, కంప్లీట్ రాతి కట్టడంతో కట్టబడి ఉంది. చూడండి ఒకసారి. గ్రామానికి వెలుపల, గ్రామం బయట ఈ పాపయ్య, దీన్ని ప్రజలంతా కూడా పాపయ్య గుడి అంటారు. బొల్లారం దొరలో భవానిపేట చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆ నిర్మాణానికి కొరకై డబ్బులు అవసరం ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ దొర, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ దోస్తాను దొర దగ్గర, ఉస్మాన్ బాషా అనే దొర దగ్గర స్నేహంగా చేసి తుదకు డబ్బు కోసము దొంగతనం కూడా చేసి ఆ భవానిపేటకు కాపలగా ఇది తోపుగుట్ట, ఈ గుట్ట మీద ఒక సెంట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని నుంచి అద్దాల మేడ, భవానిపేటలో ఉన్నటువంటి అద్దాల మేడకు సెంట్రీగా ఆనాడు ఆ దొరల కాలంలో సెంట్రీగా ఉండేవారు. ఏ వేళలో మరి ఉస్మాన్ బాషా భవానిపేట మీద అటాక్ చేస్తాడనే ఉద్దేశం పైన, అటాక్ చేస్తాడనే వాళ్ళు భయభ్రాంతులకు తోనే ఉండే నాడు. అయితే ఈ 4 ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ద్వారాలు ఉంటే ఉస్మాన్ బాషా ఎట్టి పరిస్థితిలో ఇతని మీద దాడి చేయాలనే ఉద్దేశంపై, ఈ భవానిపేట మీద దాడి చేయాలని వారు భవానిపేటకు ఇచ్చేసి ఇదే గుట్ట మీద, దీన్ని తోపుగుట్ట అంటారు, మనం వాడుక భాషలో ఇప్పుడు బొంగుల కుచ్చ అంటాం, ఈ బొంగుల కుచ్చ మీద ఒక తోపుగుట్ట, దానికి సరితూగా అద్దాల మేడ, రాణిగారు, బొల్లారం దొర రాణిగారు అద్దాల మేడ సెంటర్ విలేజ్లో ఉన్నటువంటి దాన్ని అటాక్ చేయడానికి, దానికి ఇక్కడ తోపుగుట్ట ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫైర్ చేస్తే అక్కడ తోపు మన అద్దాల మేడకు గురిపెట్టి వారు ఇది చేయడం జరిగింది. వాళ్ళు ఉస్మాన్ బాషా హైదరాబాద్ వారు. ఈ పాపాయ కాడి హనుమాన్లు అంటారు, హనుమాన్ స్వామి. భవానిపేట ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవం హనుమాన్ టెంపుల్.